హాయ్ అండి, నమస్తే. ఈరోజు కూడా మళ్ళీ మార్నింగ్ వ్లాగ్ అయితే షూట్ చేసేసాము. మేము లేచేసరికి మా ఆయన అయితే పూజ చేసేసాడు. నేను లేచినా లేయకున్నా మా ఆయన ఓన్లీ పూజ రూమ్ వరకు అయితే తూడ్చుకొని స్నానం చేసి పూజ చేసి వెళ్ళిపోతాడు. అంటే మేము ఎప్పుడంటే ఆయన ఆటో వాడే కదా, ఎప్పుడంటే ఇప్పుడు వెళ్ళిపోతాడు. అందుకోసం అనేసి మళ్ళీ మీరు ఏదేదో ఊహించుకోకండి, మీకు చేత కాదా అది ఇది అనేసి. నాకైతే నిజంగానే ఆయన లేసే టయానికి 2కు 3కు అలా అయితే లేయడం నా చేత అయితే కాదు. ఆయన ఎప్పుడంటే ఇప్పుడు లేచి తూడ్చుకొని వెళ్ళిపోతాడు అనమాట. ఇక్కడ వచ్చేసి రాయిపిండి దోశ అయితే వేస్తున్నాను పిల్లల కోసము. 3 కప్పులు అయితే రాయిపిండికి 1 కప్పు శనగపిండిని అయితే తీసుకోవాలి. కొంచెం అయితే నేను ఉప్మా రవ్వ ఇంట్లో ఉంటే వేసానండి, మీరు బొంబాయి రవ్వ ఉన్నా కూడా వేసుకోవచ్చు. నేనైతే బొంబాయి రవ్వ వేయలేదు, ఉప్మా రవ్వ ఉంటే వేసాను అనమాట. ఇంకా కొంచెం అయితే పెరుగు వేసుకొని ఇలా పిండిని అయితే కలిపేసుకొని పెట్టుకుంటున్నాను. ఇంకా మా ఆయనని అడిగాను వస్తావా తినేకి అనేసి. అంటే లేదులే బాడుగు కదా వాళ్ళే పెడతారులే అని చెప్పేసి అన్నాడు. ఆఫ్టర్నూన్ లంచ్ కూడా రానని చెప్పినాడు అనమాట. తిన్నారా అని ఫోన్ చేస్తే సరే తిన్నామంటే ఏం తిన్నారంటే దోశ వేసానని చెప్పాను. సరే తినండి అని చెప్పినాడు. ఇంకా ఇక్కడ వచ్చేసి నాకు ఇచ్చింది బడిలో పిండి అండి. దాన్ని నేను ఇలా దోశలు వేస్తూ ఉన్నాను. బ్లడ్ చాలా తక్కువ ఉంది, వీక్గా ఉన్నానని చెప్పేసి వాళ్ళు కూడా ఏదేదో చెప్తా ఉన్నారు. నాకైతే ఏమనిపిస్తుందో నా హెల్త్ నాకే అర్థం అవ్వడం లేదు. ఇంకా ఇలా అయితే పిండిని అయితే కలిపేసుకొని పెట్టుకున్నాను. ఆల్రెడీ వాషింగ్ మిషన్ అయితే వేసేసాను బయట. వర్షం అయితే అస్సలు తగ్గడం లేదండి, మాకెళ్ళి అయితే పడతానే ఉంది. ఏమి అల్పపీడనాలు చెలరేగాయో తెలియదు కానీ వర్షం అయితే పడతానే ఉంది అనమాట. మాకు వర్షం పడింది అనుకోండి, ఇంటి ముంగలంతా అసలు నీళ్ళు ఉంటాయి. అందుకోసం అయితే చిరాకు అనిపిస్తుంది. ఇంకా బయటికి అయితే అసలు అడుగు పెట్టబుద్ధి కాదు. పైగా చిన్నపిల్లలు ఉండే పని కదా, అదే పనిగా నీళ్లు పోయడం అది పోయడం అంటే చండాలంగా ఉంటుంది. ఇంకా చల్లగా అయితే ఉండాలి. ఇంక ఇక్కడ వచ్చేసి పిండిని అయితే నేను నానేసుకొని పెట్టేసుకుంటున్నాను. అంతే అండి, చాలా సింపుల్. నేను ఎప్పుడైనా రాగులు నానేసుకొని చేసుకునేదాన్ని. ఈసారి ఫస్ట్ టైం పిండితో అయితే చేశాను. ఎలా వస్తాయో ఏంటో అని నానబెట్టాను. పర్లేదండి, బాగానే వచ్చాయి. ఇక్కడ వచ్చేసి మిషన్ కూడా ఆగిపోయింది, అందుకే బట్టలన్నీ దేవేస్తూ ఉన్నాను అనమాట. దేవేసి డ్రైలోకి వేసామనుకోండి ఇంట్లో ఫ్యాన్ కింద ఆరిపోతాయి అన్నమాట. అందుకోసం ఏంటో మాట్లాడుతూ ఉంటే ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది, కానీ తప్పదు. ఇంకా నాకు వచ్చేసి నా ప్యాంట్లు అయితే అసలు ఏవి పట్టడం లేదు, అన్నీ టైట్ అయిపోయినాయి. అందుకోసం అయితే ఇంకా ఇలా అయితే కవర్ చేస్తూ ఉన్నాను. మనమేం బయటికి వెళ్ళేది ఏమి ఉండదు కదా, అందుకోసము. ఇంకా ఇక్కడ బండలు అయితే తుడుస్తున్నాను. అందుకే రూమ్కి అప్పుడప్పుడు కొట్టామనుకోండి అప్పుడే స్మెల్ వస్తుంది, ఇంకా తర్వాత రాదు. అందుకోసం అయితే బండలలో నీళ్ళలో అయితే కలిపి కొడతా ఉన్నాను, స్మెల్ వస్తుందని చెప్పేసి. అంత సీన్ ఏం లేదండి, ఏం స్మెల్ రాదు, నార్మల్గానే ఉంటుంది. అప్పుడప్పటికి అనిపిస్తుంది అంతే తప్ప ఏముండదు. నేను ఇంకేదైనా లిక్విడ్స్ ఉంటే కూడా వేస్తాను. ఇప్పుడు లిక్విడ్ ఏమి వేయలేదు, నార్మల్గా అయితే తూడ్చేస్తున్నాను. 1 డే లిక్విడ్ వేసాను అనుకోండి, ఇంకొక రోజు అయితే లిక్విడ్ అయితే వేయను అనమాట, అలా అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మిషన్ అయితే ఇక్కడే పెట్టేసుకున్నాను. నిన్న వాష్ చేసిన బట్టలన్నీ అయితే తీసుకొచ్చి కుర్చీలో వేసినారు, బట్టలు మడతేయాలి. నిన్న సర్కస్ పోయాం కదా, అందుకోసం అయితే అవి నిలబడిపోయినాయి అనమాట. లేకుంటే ఎప్పటి రోజు అప్పుడే మడతేసుకొని పెట్టేసుకుంటాను. నాకు పని అనేది పెద్ద అలుపు అనిపించదు. కాకపోతే మా పిల్లలు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. నాకు నా పెద్ద కూతురు ఇప్పుడు ఇంకా చాలా హెల్ప్ అయిపోయిందనమాట. అన్ని పనులు ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. చూడండి, నేను ఆ పనులన్నీ బయట ముగించుకొని వచ్చేసరికి ఆమె అన్నీ నేను చెప్పినవన్నీ కోసేసి పెట్టిందనమాట. ఇక్కడ వచ్చేసి టమోటా చట్నీ చేస్తున్నాను. టమోటా చట్నీకి 2 టమోటాలు, 1 ఆనియన్, 4 ఎండుమిర్చి, ఎల్లిపాయలు, జీలకర్ర వేసి మిక్సీ పడుతున్నాను. నేను మిక్సీ పడుతుంటే లేదు నేనే చేస్తాను అని చెప్పేసి అయితే ఇంకా పడతా ఉందన్నమాట. ఇక్కడ నీళ్ళు వేసి నేను చెప్తా ఉంటే ఆమె చేస్తూ ఉంది. నా పిండి కూడా నానిపోయింది అనమాట. జాను విషయంలోనే మా జానునే ఏ పని చేయదు, అందుకోసం అనమాట. పని చేయకుండా పర్లేదు, ఇంకా ఎక్కువ హెడేక్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ సాల్ట్ వేసి వంట సోడా వేసుకొని ఇంకా కొంచెం పిండిని అయితే మళ్ళీ ఒకసారి కలుపుకొని దోశకైతే వేసేసుకోవాలి. మా పిల్ల ఆలోపు చట్నీ అయితే మిక్సీ పట్టి అమ్మ ఇప్పుడు ఏం చేయాలి అది ఇది అంటుంటే తిరువాత పెట్టాలి, నేను తిరువాత పెడతా అని నేను అంటుంటే లేదమ్మ పెడతా అంటే లేదు నూనె పడుతుంది నేనే పెడతాలే అని చెప్పేసి అయితే నేను పెడుతున్నాను. నా మూకడు గురించి చాలామంది చాలా కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. పర్లేదండి, మీరు చేస్తూ ఉంటారు, మేము పడతా ఉంటాము. కాకపోతే ఎవరి సెంటిమెంట్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి నేనైతే దీన్ని అయితే అందరూ వదిలేయాలనుకోవట్లేదు. నేను ఒకటేసారి సమాధానం అయితే ఇస్తానండి, కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే. ఎవరు ఏమనుకున్నా నాకేం పర్లేదు. ఇంక ఇక్కడ వచ్చేసి నేను తిరువాతకైతే వేస్తున్నాను. మా పిల్ల అయితే చూడండి మధ్యన ఊరికే దూరుతూ ఉంది. చూడండి కొంచెం చిట్టేసరికి అయితే ఉరికింది అనమాట. అందుకోసము నేనైతే వేస్తూ ఉన్నాను. ఇంకా ఇక్కడ
వేసేసి కొంచెం పచ్చి వాసన పోయేదాకా, స్మెల్ పోయేదాకా వేపుకున్నాం అనుకోండి. చట్నీ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుందండి. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. దీంట్లోకే కాదు, మనకి ఏదైనా బోండాల్లోకైనా దోశలోకైనా చట్నీ అయితే చాలా బాగుందనమాట. నేను ఫస్ట్ టైం చేశాను ఈ చట్నీ కూడా. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది, నాకైతే బాగా నచ్చింది అనమాట. ఇంకా ఫైనల్గా దోశలు కూడా వేసేసాను. ఇంకా ఇది మంచిగా పచ్చి వాసన పోయేదాకా, అన్నీ పచ్చి వేసాము కదా, పచ్చి వాసన పోయేదాకా అయితే మంచిగా వేపుకోవాలి. అంతే అండి. చట్నీ చాలా సింపుల్, చాలా ఈజీ కూడా. ఎవరికైనా చేసుకోవాలనుకుంటే హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఇంకా మా పిల్ల ఉండడం వల్ల నాకైతే కొన్ని పనులు కూడా ఫాస్ట్గా అయిపోతూ ఉన్నాయి. ఈ మధ్య ఆమె చదువు తక్కువయ్యి వంట పనులు ఎక్కువైంది. ఫైనల్గా నాకు ఇదే వస్తుందేమో రిజల్ట్ అనేసి అనిపిస్తూ ఉంది. ఇంకా ఏమోలేండి, ఆమె లైఫ్లో ఎలా జరగాలని ఉంటే అట్లా జరుగుతుంది అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి చట్నీ అయితే ఉడుకుతూ ఉంటుంది, మనమైతే దోశలు వేసుకుందాము. అప్పుడే మా ఆయన కూడా ఫోన్ చేసి దోశలు తిన్నారా అనేసి అడుగుతూ ఉన్నాడు. సర్లే అని చెప్పేసి, మా పిల్లతో చాలా అంటే చాలా డిస్టర్బెన్స్. చూడండి, నేను ఏదో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు, బయటికి అస్సలు పోరు. అందుకోసం అయితే నేను ఇంట్లోనే పెట్టుకుంటాను వాళ్ళని. ఇంట్లో పెట్టుకొని తాళం వేసినట్టు ఉంటుంది వాళ్ళకు కూడా. దోశలు మనం నార్మల్గా ఎలా అయితే ఇంట్లో వేసుకుంటామో అలాగే వేసుకోవాలి. నాన్ స్టిక్ పెన్నం మీద అయితే ఇంకా ఈజీగా వస్తుందేమో. నాది ఫస్ట్ దోశ అయితే ఎత్తిపోయిందండి, మళ్ళీ మీకు ఎందుకని చూపించలేదు, ఎందుకంటే అది కొంచెం పెన్నానికి అయితే అతుక్కపోయింది. ఆయిల్ అయితే పూసేసుకొని ఫస్ట్, తర్వాత అయితే దోశలు వేసుకున్నామంటే నీట్గా వస్తాయన్నమాట. నాకు అది ఫస్ట్ ఇరిగిపోగానే ఎవరో ఎత్తిపోయిందో ఏమో పిండి అనుకున్నాను, కానీ పర్లేదు. నెక్స్ట్ దోశ చూడండి ఎంత బాగా వచ్చిందో. అంటే ఫస్ట్ దిష్టికి పోయింది అనుకుంటాను, నాకు తెలిసి. అయితే నేను ఎప్పుడు దిష్టి తీస్తాను ప్రతి దోశతోని, అందుకోసం అయితే అది దిష్టికి అయితే పోయినట్టుంది. ఇంకా నెక్స్ట్ టైం నుంచి అయితే ఆయిల్ కొద్దిగా అప్లై చేయకుండా ఇలా ఆనియన్తో రుద్దేసి దోశలు అయితే వేసేసుకున్నాను. ఇంకా నేనైతే ఎప్పుడు దోశలు వేసినా ఇదే గిన్నెతో వేస్తానన్నమాట, ఎందుకంటే ఈవెన్గా వస్తాయి. అందుకోసం అయితే ఇంకా కొంచెం అయితే మనము దోశ బ్యాటరీ మనం నార్మల్గా వేసే దోశలాగా అణిగిపట్టి ఒత్తకూడదు. ఇది కొంచెం అయితే మందం వేసుకోవాలన్నమాట. ఇంకా నేనైతే వేస్తూ ఉన్నా, మా పిల్ల అయితే మొత్తం అయితే ఇంకా పన్నట్ట తోమేస్తూ ఉంది అనమాట. పాపం పిల్ల అయితే ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. నాకు కిచెన్లో చాలా అంటే చాలా సహాయం చేస్తూ ఉంటుంది. హెల్పింగ్ అయితే ఈ మధ్య చాలా నేర్చుకుందిలే మా పిల్ల. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను దోశలు వేసింటే సర్లేమ్మా మీరు వెళ్ళి తినండి అని చెప్పాను. ఇంకా ఆమె అయితే తినడానికి అయితే ప్లేట్ అయితే కడుక్కొచ్చుకొని వేసుకుంటుంది అనమాట. చట్నీ అయితే చాలా బాగుంది. వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను, మా పిల్లలు అయితే నన్ను పిలుస్తూ ఉంటుంది. మా పిల్లకు ఇంకా నేను స్నాక్స్ పెట్టాను, అవి తినుకుంటా నన్ను అయితే పిలుస్తూ ఉందనమాట, అమ్మ తిను అనేసి. చూడండి అలా ఉంటుందన్నమాట మా పిల్లలతోటి. ఫైనల్గా మా పిల్లలు అయితే వేసుకొని తింటూ ఉన్నారు, నేనైతే వేసిస్తూ ఉన్నాను. ఇంకా నేను కూడా అయితే లాస్ట్లో తిన్నాను అనమాట. ఆ లోపు అయితే చట్నీ ఖాళీ చేసేసారు, కొద్దిగా ఉంది. కానీ ఇవైతే ఎక్కువ తినలేము, మనకి మామూలు దోశలు తిన్నంత ఈజీగా అయితే వీటిని అయితే తినలేము. నాకు రెండింటికి అయితే కడుపు నిండిపోయింది అనమాట. కానీ చాలా హెల్త్కి మంచిది కదా, అందుకోసం అయితే చేసుకున్నాను అనమాట. ఎందుకు వాళ్ళు ఇచ్చినవి వేస్ట్ ఎందుకు కావడం అని చెప్పేసి. ఫైనల్గా చూడండి ఎంత చట్నీ చేసి అంత చట్నీ పెట్టినారో, అంత టేస్టీగా ఉందనమాట. నాకు కూడా బాగా నచ్చింది, వేడివేడిగా దోశలలోకి బాగుంది. చెప్పడం కాదు కానీ నిజంగా బాగుందండి చట్నీ అయితే. ఇంకా అంతా అయిపోయిన తర్వాత మా చిన్నపిల్లకైతే కొంచెం పెయిన్లు పడినాయని చెప్పేసి ఊడుస్తూ ఉన్నాను. ఆల్రెడీ మొన్న చూశాను తగ్గిపోయినాయి, మళ్ళీ ఇంకా కొంచెం చూస్తున్నాను. ముందుకే నాకు కళ్ళు కనపడవు, ఆ కళ్ళు కనపడని దానికి మా పిల్లల్ని అయితే తిప్పి అయితే చూస్తూ ఉన్నాను అనమాట. ఇంకా ఇది ఈరోజు వీడియో. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ బ్లాగ్స్, డైలీ రొటీన్, మా లైఫ్ని ఎలా ఉంది ఏంటి అనేది అయితే చూపిస్తూ ఉంటాను. బ్యాడ్ కామెంట్స్ పెట్టినా పర్లేదు.